జై శ్రీరామ్. ఆ మహారథుడు ఇంద్రజిత్తు వదిలే బాణాలను హనుమంతుడు తప్పించుకుని అప్రమేయ బలముతో తన తండ్రి వాయుదేవుని వలె ఆకాశంలో విహరించసాగాడు. ఇంద్రజిత్తు చక్కని రెక్కలు కట్టిన బాణాలను తీశాడు. వాటి ములుకులకు బంగారము పొదిగి ఉంది. ఆ బాణాల కొసలు వంగి ఉన్నాయి. అవి పొడుగాటివి. వాటికి తీక్షణమైన మొనలున్నవి. ఆ బాణాలను వజ్రాయుధ వేగముతో హనుమంతుని మీదకు వదిలినాడు. హనుమంతుడు వాటినన్నిటినీ తప్పించుకోవడానికి ఇట్టే నేల మీదకు వచ్చాడు. ఆ ఇంద్రజిత్తు రథధ్వనులు మద్దెళ్ళు, తప్పెట్లు, భేరులు మొదలగు వాటి ధ్వనుల వలెను అల్లెత్రాడు లాగుతున్న వింటి ధ్వనిని విని హనుమంతుడు మళ్ళీ ఆకాశానికి ఎగిరినాడు. అట్లా హనుమంతుడు ఇంద్రజిత్తు గురిపెట్టి వదిలిన బాణాలన్నీ వ్యర్థం చేస్తూ ఆ బాణాల మధ్య ప్రదేశంలో తిరిగినాడు. ఇంద్రజిత్తు బాణాలకు ఆ వాయుపుత్రుడు హనుమంతుడు ఎదురుగా నిలుచుని బాణాలు వచ్చిపడే సమయానికి చేతులు చాచి ఆకాశానికి ఎగిరేవాడు. ఆ ఉభయులు అమిత వేగులు, యుద్ధ విశారదులు. సమస్త ప్రాణికోటి ఆశ్చర్యపోయేటట్లు పోరాడినారు. హనుమంతుని కొట్టడం ఎట్లాగో ఇంద్రజిత్తుకు తెలియలేదు. ఇంద్రజిత్తును కొట్టడం ఎట్లాగో హనుమంతునికి తెలియలేదు. ఇద్దరూ దేవతలతో సరిసమానమైన పరాక్రమవంతులు. ఒకరినొకరు జయించలేకపోయారు. బాణాన్ని గురి పెట్టడంలోనూ, బాణాన్ని ఎక్కుపెట్టడంలోనూ, ఎక్కుపెట్టిన బాణాన్ని వదలడంలోనూ ఇంద్రజిత్తు మహాగట్టివాడు. అతడు గురిపెట్టి వదిలిన అమోఘమైన బాణాలన్నిటినీ హనుమంతుడు తప్పించుకున్నాడు. తన బాణాలన్నీ అట్లా వ్యర్థమైపోయినందుకు ఇంద్రజిత్తు దుఃఖపడిపోయినాడు. వానరుని చంపివేయడం అలవి కాదని అనుకున్నాడు. వాడిని పట్టుకునే ఉపాయము ఆలోచించినాడు. అంతటా ఆ శస్త్రాస్త్ర విధుడు ఇంద్రజిత్తు హనుమంతుని మీద బ్రహ్మాస్త్రాన్ని వదిలినాడు. జై శ్రీరామ్.